ఒక 8 ఎకరాలు మామిడి తోపు ఉంది. మామిడి తోపు సేల్కి పెట్టినారు. యాక్చువల్లీ టోటల్ ఇది 8 ఎకరాలు వస్తుంది. రెడ్డీస్ది చాలా బాగుంది, మీరు చూడొచ్చు. సో టార్ రోడ్ ఫేసింగే ఉంది. టోటల్ ఒకే ఫ్యామిలీ, జనరల్ కేటగిరీది రెడ్డీస్ది వస్తుంది ప్రాపర్టీ. సో టోటల్ 8 ఎకరాలు కూడా దీన్ని సేల్కి పెట్టినారు. సో 8 ఎకరాలు టోటల్గా మీకు ఎకరా వచ్చేసి 25 లక్షలు చెప్తా ఉన్నారు. ఇది వచ్చేసి శ్రీనివాసపురం ఇంకా ఎల్దుర్గిపై రోడ్లో ఉంది. సో శ్రీనివాసపురం ఇంకా ఎల్దుర్గిపై రోడ్లో ఈ ప్రాపర్టీ వస్తుంది. చాలా బాగుంది. టోటల్ 8 ఎకరాలు మామిడి తోట. కానీ ఇప్పుడంతా పసలంతా తీసేసినారు. పసలు తీసినాక ఇప్పుడు సేల్ చేయాలని వాళ్ళు డిసైడ్ చేసి పెట్టుకున్నారు. టోటల్ 8 ఎకరాలు జనరల్ ప్రాపర్టీ రెడ్డీస్ది మీరు చూడొచ్చు. కంప్లీట్గా టోటల్లీ కాంపౌండెడ్ ప్రాపర్టీ. 8 ఎకరాలు కూడా సేల్ చేస్తూ ఉన్నారు. మీకేమైనా ఈ ప్రాపర్టీ కొనుక్కోనాలా అంటే ఎకరాకి 25 లక్షలు చెప్తా ఉన్నారు. స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది. మీకేమైనా ఈ ప్రాపర్టీ కావాలంటే డిస్క్రిప్షన్స్లో నా నంబర్ వేసింటాను. ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. సో నేను మీకు ఈ ప్రాపర్టీ చూపిస్తాను. కానీ వచ్చేటప్పుడు కరెక్ట్గా మీకు కావాలంటే మాత్రం రండి. టైంపాస్ చేసేకంటూ రావద్దండి. ఎలాంటే సో నేను కూడా చాలా దూరం నుంచి వచ్చి మీకు చూపించాలా. సో టైం వేస్ట్, పెట్రోల్ వేస్ట్, అంతా వేస్ట్ అవుతుంది. దానికి మీకు ఏమన్నా సీరియస్గా మీరు తీసుకుంటారు, మీకు కావాలా ఈ ప్రాపర్టీ, నేను కొనుక్కోనల్లా, ఏమో ఒక అగ్రికల్చర్ ప్రాపర్టీ కావాలా, సో ఒక ఇన్వెస్ట్మెంట్కి ఉన్ని, సో ఏమన్నా నుంచి ఏడాదికి అట్లీస్ట్ పర్ యానం ఇంత ఇన్కమ్ వస్తూ ఉండి అనేసి ఏమన్నా మీకు యోచన ఉంటే సో అట్లా వాళ్ళు ఈ ప్రాపర్టీ తీసుకుంటే చాలా మంచిది. టోటల్ 8 ఎకరాలు. 8 ఎకరాలు చూసి మీకు 2 కోట్ల రూపాయలు అవుతుంది టోటల్గా. సో నెగోషియబుల్ చేస్తారు. ఎకరాకి 25 లక్షలు చెప్తారు. స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది. సో అంతా మామిడి చెట్లు మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ 5 to 8 years అయిందంతే. చాలా పెద్దవి ఏం కాదు, అంతా నార్మల్గా. ఇప్పుడు బాగా పసులు వస్తూ ఉండేవంతా, ఈసారి పసులు అంతా తీసేసినారు. సో మీరు చూడొచ్చు మామిడి తోట. సో టోటల్ 8 ఎకరాలు. సో ఇది కంప్లీట్గా ఇప్పుడు సేల్ చేస్తూ ఉన్నారు. మీకేమైనా ప్రాపర్టీ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. సో టార్ రోడ్కే ఉంది. శ్రీనివాసపురం ఇంకా ఎల్దుర్గిపై రోడ్లో. శ్రీనివాసపురం అంటే కోలార్ జిల్లా వస్తుంది. కోలార్ జిల్లా శ్రీనివాసపురం తాలూకు. శ్రీనివాసపురం తాలూకు దగ్గర ఈ ప్రాపర్టీ వచ్చింది. మీకేమైనా కావాల్సింటే నా నెంబర్కి కాల్ చేయండి. డిస్క్రిప్షన్స్లో నా నెంబర్ వేసి ఉంటాను, లేకుంటే మీరు కామెంట్ చేయండి. ఆ కామెంట్లో మీ నెంబర్ వేయండి, నేను మళ్ళీ కాల్ చేసి ప్రాపర్టీ ఇన్స్పెక్షన్ ఇప్పిస్తాను. సీరియస్గా ఉంటే మాత్రం మీరు రండి. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చు. చాలా బాగుంది.